ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. సాలగ్రామ విశిష్టత, అలాగే సంకట విమోచన హనుమాన్ ఆరాధన యొక్క ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ విధియ, అలాగే తదియ తిథిద్వయం. ఈ తదియ తిథిలో చేపట్టేటువంటి విద్యా ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజలు, కుజ జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కృషి అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరిగితే చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు వెంటనే ప్రారంభించలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. కార్మిక రంగం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. సంకట పరిస్థితులు దూరమవుతాయి. అయోమయ పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి
అవకాశాలు కూడా ఆశాజనకంగా మారతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గరికతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆటంకాలు కనుమరుగవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, జాప్యాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాల్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రాముఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. మహిళలు విలువైనటువంటి వస్తు కొనుగోలు ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తే ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. మహిళలు ఆశించినటువంటి కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ప్రాధాన్యత పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. నూతన అవకాశాలు కార్మిక రంగం వారికి లభిస్తాయి. సంతోషాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. విభేదాలు భాగస్వాములతో తగ్గుతాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పదోన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తాయి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులు పట్టు బిగించగలుగుతారు. మహిళలు ఆర్థిక సంబంధ బాంధవ్యాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి దగ్గరవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు
ఆనందాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది. కార్యక్రమాల్లో విషయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కొనసాగించగలుగుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత మహిళలకి లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు బలాన్ని చేకూరుస్తాయి. కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, తులసి దళాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని పారిశ్రామిక రంగం వారు చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించలేకపోతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లోపిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆర్థిక సహాయ సహకారాలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆటంకాలు కనుమరుగవుతాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. బాధ్యతల్ని నిర్వహించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ అభివృద్ధి వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారస్తులకి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. విద్యార్థులు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి.
ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆటంకాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తే వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన అవకాశాలు సినీ రంగం వారికి ప్రబలమవుతాయి. అభివృద్ధి సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. జీవితంలో రకరకాల సంకటాలు ఏర్పడుతుంటాయి. ఆటంకాలని ఎదుర్కోవటానికి, సంకటాన్ని దూరం చేసుకోవటానికి సంకట విమోచన హనుమాన్ ఆరాధన ఎలా ఉపయోగపడుతుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. హనుమంతుడు ఎన్నో విశిష్టతల్ని ప్రసాదించే దైవం. హనుమంతుడు క్షిప్రప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని ప్రసాదించే దైవం. స్వామి అష్టసిద్ధులకు నవనిధులకు అధిపతి. ఉత్తమమైనటువంటి జ్ఞాపక శక్తి, తిరుగులేని వాద కుశలత, శాస్త్ర విద్యల్లో ప్రావీణ్యం, నిర్భయ మనోధైర్యం మొదలైనటువంటి గుణాల్ని భక్తులు పొందటానికి సంకట విమోచన హనుమంతుణ్ణి ఆరాధించాలి. ప్రధానంగా సకల సంకటాల్ని తొలగించుకోవటానికి, క్లిష్టమైనటువంటి కార్య సాధనకు, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోవటానికి సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆరాధన బాగా ఉపకరిస్తుంది. 40 రోజుల పాటు మండల దీక్షగా ప్రతినిత్యం 3 సార్లు హనుమాన్ చాలీసా, 4 సార్లు సంకట విమోచన హనుమాన్ అష్టకాన్ని, 1 సారి లింగాష్టకాన్ని పఠించాలి. మంగళ శనివారాల్లో స్వామిని సింధూరం పూసినటువంటి తమలపాకులతో పూజించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. నానబెట్టినటువంటి శనగపప్పు పానకాల్ని స్వామికి నివేదన చేయాలి. నమో వానర వీరాయ రామదూతాయతే నమః అనేటువంటి ఆంజనేయ మంత్రాన్ని ప్రతినిత్యం వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా సకల కార్యాల్లో కూడా జయం ఏర్పడుతుంది. సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, గృహం పరమ పావనంగా అత్యంత మంగళకరమైందిగా విరాజిల్లటానికి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనటువంటి వస్తువులు కొనున్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఆ మంగళకరం, శుభకరము, శ్రేయోదాయకమైనటువంటి పురోభివృద్ధికి నాందివాక్యం పలికేటువంటి వస్తువుల్లో ఓంకార తత్వంతో కూడినటువంటి ఆకారం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అకార, ఉకార, మకారాల యొక్క మేలి కలయిక ఓంకార తత్వం అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే సకల మంత్రాలకి కూడాను ఆదిగా చేరే ఈ మంత్రం మహిమాన్వితమైనదిగా, శక్తివంతంగా చేసింది ఈ ఓంకార ధ్వని. ఈ ప్రణవనాదమే సకల సృష్టి ఆవిర్భావానికి కూడా మూలహేతు అని మనకు వేద పురాణాలు తెలియజేశాయి. కాబట్టి ఈ 3 బీజాక్షరములు త్రికోణములకు, త్రిమూర్తులకు, త్రిగుణ సంపదలకు ప్రతీకలుగా చెప్తారు. కాబట్టి అతి ప్రాచీన మంత్రంగా చెప్పుతున్నటువంటి గాయత్రి మంత్ర ప్రారంభం కూడా ఓంకారంతోనే ప్రారంభమైంది. కాబట్టి ఓంకారమును
శుద్ధ బ్రహ్మ స్వరూపంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఓంకార స్వరూపం మీ గృహంలో గనక ఉండటం వల్ల ఆ గృహంలోని వారు చేసేటువంటి పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, నోములు కానివ్వండి, దైవస్మరణకు ఈ మంత్రబలం విశేషవంతమైనటువంటి ఫలితాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఓం అనేటువంటి అక్షరంతో కూడినటువంటి స్టిక్కర్ తప్పనిసరిగా మీ గృహంలో అలంకరించడం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి గుర్తిరగాలి. ఈ ఓంకార చిహ్నం మీ గృహం బయట ఆ యొక్క ద్వారబంధాలకు లేక గృహంలో ఉండేటువంటి పూజా మందిరంలో కానీ సింహద్వారం బంధంపై కానీ తప్పనిసరిగా అలంకరించుకోవటం సర్వత్రా కూడాను శుభకరము మంగళకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. అలాగే మీ పూజా మందిరంలో గౌరీదేవి అర్చన సర్వత్రా కూడాను శుభదాయకం. అందుకనే ఒక స్త్రీ ఇల్లాలిగా, భార్యగా, తల్లిగా తన ఇంటి యజమాని లేదా భర్త, వారి సంతానం యోగక్షేమాలన్నీ కూడాను కోరుకుంటూ ఉంటుంది. గౌరీదేవి జగన్మాత కాబట్టి మనమందరం కూడాను ఆమె యొక్క సంతానమే. కాబట్టి మన కార్యానుసారము భక్తి శ్రద్ధలు, అదృష్టము, నియమ నిష్టలను బట్టి మన కోరికల్ని సిద్ధింపచేస్తుంది ఆ చక్కని తల్లి. కాబట్టి గౌరీదేవి పార్వతి, ఆమె లలిత, సర్వము కూడాను ఆమె. కాబట్టి వివాహ సమయంలో కూడాను మొట్టమొదటిసారిగా గౌరీదేవి పూజ అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఈ పూజ ఎందుకు చేస్తారంటే తన గృహస్థ జీవితం ప్రశాంతంగా, పరిపూర్ణంగా, సుఖ సంతోషాలతో, భర్త ప్రేమతో, పుత్ర లాభంతో పరిపూర్ణం అయ్యేటట్టుగా చేయమని చెప్పేసి గౌరీదేవిని ప్రార్థించి పూజిస్తుంది కన్య. కాబట్టి పెండ్లి కుమార్తెకు వివాహ విషయంలో కనిపించని పెద్ద ముత్తైదువు ఈ గౌరీదేవి. అందుకనే వివాహం తర్వాత కూడా భర్త, సంతానం, వారి మంచి చెడ్డలు సరిచూడవలసిన పెద్ద దిక్కు కూడాను ఆమె కావటం న్యాయం, ధర్మం. కాబట్టి ఆ గౌరీదేవిని పూజా మందిరంలో నెలకొల్పుకోవటం సర్వత్రా కూడాను అదృష్టకరము, శుభకరము అని చెప్పేసి భావన చేయాలి. అందుకనే ప్రతి గృహిణి కూడాను ప్రతి శుక్రవారం లలిత పారాయణ అనేటువంటిది గృహంలో గనక చేసినట్లయితే ఆ గృహం పరమ పావనవంతమైనదిగా విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేతనే గృహిణి ప్రతి శుక్రవారం కూడాను సాన మీద గంధాన్ని అరగదీసి ఆ గంధాన్ని గౌరీదేవికి అలంకరింపచేయాలి. సాన అనేటువంటిది కూడా సాక్షాత్తు గౌరీ స్వరూపమే అని చెప్పేసి భావన చేయాలి. ఇక మన గృహంలో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల్లో గోమతీ చక్రం కూడా ఒకటి. ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుత వరం ఇది. తెల్లని చెక్క ముక్క లాగా గుండ్రంగా ఉంటుంది. స్వయం సిద్ధంగా చక్రం ఆకృతిలో ఉంటుంది. ఇది గోమతీ చక్రం అత్యద్భుత ప్రభావం కలది. ఈ గోమతీ చక్రాల వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక గోమతీ చక్రాన్ని గుప్పెడు కుంకుమ ఒక తెల్లని గుడ్డలో చేర్చి మూట కట్టి ఇంట్లో గనక ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు రానే రావు. ఇంటి దక్షిణ దిక్కున ఈ యొక్క గోమతీ చక్రాన్ని గనక కట్టినట్లయితే సఖ్యతా స్వరూపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపార సంస్థల ముఖద్వారానికి
2 గోమతి చక్రాలు మూటగట్టి వాటిని వేలాడదీసి వాటి కింద నుంచి రాకపోకలు కనుక సాగించినట్లయితే వ్యాపారం నిరాటంకంగా సాగి లాభాలతో అభివృద్ధి సాగుతుంది. సహజసిద్ధంగా ప్రతి సంవత్సరం కూడాను దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవితో పాటు గోమతి చక్రాన్ని కూడా పూజ చేయాలి. అలా చేసినట్లయితే మీ గృహం సిరి సంపదలతో చేసేటువంటి వ్యాపారాల్లో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా శుభకరమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ గోమతి చక్రం కూడా గృహంలో ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. అలాగే శ్వేతార్క గణపతి, ఈ శ్వేతార్క గణపతికి విశేషం గృహానికి ఎటువంటి శుభాన్ని కలిగిస్తుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యారాధనము బుద్ధులను ప్రచోదనం చేసి దేవతల వైపు నడిపించి కాపాడుతుంది అని చెప్పడమే దేవసేనకి ఆధిపత్యం. యోగమునందు నిలబడడం వల్లీదేవి యొక్క భర్తగా సుబ్రహ్మణ్యుణ్ణి సంకేతించడం. అందుకని ఒకప్పుడు దేవసేనకి భర్త అయ్యాడు ఆయన. ఎప్పుడు భర్త అయ్యాడు అంటే తారకాసురుడు, శూరపద్మాసురుడు, సింహవక్తుడు, భానుకోపుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహారం చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. దేవతలందరూ పరమ సంతోషంతో సభ తీర్చారు. సుబ్రహ్మణ్యుణ్ణి సత్కరించారు. దేవతల యొక్క సైన్యానికి సేనాధిపతిగా అభిషేకం చేశాడు ఇంద్రుడు. ఇంత చేసిన తరువాత దేవేంద్రుడు అంతఃపురంలోకి వెళ్ళి తన కుమార్తె యొక్క చెయ్యి పట్టుకుని బయటికి నడిపించి సభామంటపంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యుడు చూశాడు. ఈ రమణీయ తరంగిని మహేంద్రుడు తొట్టుకుని వచ్చే దీని తీరారగా కన్యగానిది కనగనయ్యడు మదర్థమే తొట్టుకుని తెచ్చెనో అట్లైనా మారునిగెల్తూ మానినతో నిక కార్యమెద్ది ఏ రీతిని దీని నేనిక దేవినిగా గ్రహింపగల్గదన్ అనుకున్నాడు. ఆ పిల్లవంక చూసి, అబ్బా ఇంద్రుడి కూతురా ఎంత అందంగా ఉంది, ఈ పిల్లని దేవేంద్రుడు తీసుకొచ్చాడు, దేవేంద్రుడి కూతురు, ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారు, ఈ పిల్లకి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నాకు సత్కారం జరుగుతున్నటువంటి సభలోకి అంత సంతోషంగా చెయ్యి పెట్టి తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టి నా వంక చూస్తున్నాడంటే మదర్థమె దీనిని తొట్టుకుని తెచ్చనో నాకీ పిల్లనివ్వడానికే తీసుకొచ్చాడేమో. అట్లయిన మారు నీకెళ్తూ మానినచో నిక కార్యమెద్ది. ఒకవేళ ఈ పిల్లని తీసుకొచ్చినవాడు మా అమ్మాయి, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, లోపలికి తీసుకెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? ఏ రీతిని దీని నేనిక దేవినిగా కొనగా తలంచదన్. ఎలా ఈమెను నేను దేవినిగా చేసుకుంటానంటే నా భార్యగా చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా దేవేంద్రుడు వచ్చి పరమశివుడి దగ్గరికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా మీరు అనుగ్రహిస్తే మీ అబ్బాయికి నా పిల్లని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఇంత యోగ్యురాలు కొడుక్కి తగినటువంటి పిల్ల ఎక్కడ దొరుకుతుందని పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా నా కుమారుడికిచ్చి వివాహం చేయమన్నారు. ఇంతమంది దేవతల సమక్షంలో ఆ దేవసేన యొక్క చేతిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుని యొక్క చేతిలో పెట్టారు. పార్వతీ పరమేశ్వరులు లోకమునకంతటికీ కూడా తల్లిదండ్రులైనా అంత గొప్పవాళ్ళైనా వాళ్ళు కూడా పొంగిపోయారట. ఎప్పుడో తెలుసా? అసలు చాలా మంది లోకంలో అనుకుంటారు కూతురికి పెళ్ళైనప్పుడు తండ్రి సంతోషిస్తాడనుకుంటారు, కూతురికి పెళ్ళైనప్పుడు బాధపడతాడు, అయ్యో పిల్ల వెళ్ళిపోతోంది అని బెంగ ఉంటుంది. అసలు నిజంగా తండ్రి సంతోషించేది ఎప్పుడో తెలుసా? కోడలు వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఎందుకని? ఆ కోడల్ని కొడుకు తీసుకొచ్చేస్తే కాదు, తను నిర్ణయం చేసిన కోడలుగా వస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల గురించి, వైదిక సంస్కారం గురించి, ధర్మం గురించి ఓ మాట చెప్పారు. కొమరునకు తగిన గేహిని రమణీయతరాంగి దేవరాజతనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబు నొంది రాత్మలయందున్. ఏ తండ్రి అయినా ఎప్పుడు అమితానందాన్ని పొందుతాడో
జీవితంలో పరమ సంతోషాన్ని ఎప్పుడు పొందుతాడో ఆవిష్కరించారు. పార్వతీ పరమేశ్వరులంతటి వారికే ఆ సంతోషం ఉంటే సామాన్యుడైనటువంటి వ్యక్తికి తను చెప్పిన పిల్లని కొడుకు చేసుకుని కోడలుగా ఇంటికి తీసుకొస్తే ఆ కోడలు ఎంతో సంతోషంగా మామయ్య గారండి మామయ్య గారండి అని పిలుస్తుంటే నాన్నగారండి అని కూతురు పిలిచిన పిలుపు కన్నా ఎక్కడో పుట్టిన పిల్ల, అల్లారముద్దుగా పెరిగిన పిల్ల నా ఇంటికొచ్చి నా వంశాన్ని నిలబెట్టడానికి నా కొడుక్కి భార్య అయి నన్నింత ప్రేమగా మామయ్య గారండి అని పిలుస్తోందే అని పరవశించిపోతాట తండ్రి, కొడుకు యొక్క తండ్రి. అందుకే లోకంలో ఒక కోడలు ఏడవవలసిన రోజంటూ ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. కోడలు ఏడవవలసిన రోజు ఒక్కటే ఉంది అని చెప్పారు, మామగారు వెళ్ళిపోయిన రోజున. ఎందుకంటే మామగారి లాంటి వ్యక్తి ఇక కోడలికి ఉండడు. అహరహము నా కోడలు క్షేమంగా ఉండాలి, నా కోడలు సంతోషంగా ఉండాలి అని మురిసిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే లోకంలో మామగారే అటువంటి వాడై ఉంటాడు అని. అందుకే పరమశివుడంతటి వాడు పార్వతీదేవి కూడా కొమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగినటి ఇల్లాలు. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఎన్నో విషయాలు తెలుసున్నవాడు. అయినా కొడుకు కోడలు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి వాహనం మీద, చూసి మురిసిపోయి ఆనందపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. ఏమిటి అంత బుద్ధిగా అంత పేలవంగా ఆనందపడిపోవడం అంత చిన్న కారణానికి అంటే కుమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగిన కోడలు. అబ్బా వాళ్ళిద్దరు అలా వెడుతుంటే ఎంత ముచ్చటో అని పొంగిపోతాట తండ్రి కొడుకుని చూసుకొని. కొమరునకు తగిన గేహిని రమణీయ తరాంగి, నా కొడుకు ఎంత అందగాడో అంత అందగత్తే నా కోడలు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ, ఎక్కడ దేవేంద్రుడి యొక్క కూతురు, అన్ని భోగాలు అనుభవించిన పిల్ల ఇవాళ నా కొడుకుని చేసుకుని నా ఇంటికి కోడలుగా వచ్చి మామయ్య గారండి కాళ్ళు పట్టనా అని అడుగుతోంది. ఏమి పిల్ల, ఏమి సంస్కారం, ఏమి నా కోడలు అని పరవశించిపోతాట మామగారు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబు నొంది రాత్మలయందున్. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పరవశించిపోయారు. కొడుకు తన కడుపున పుట్టినవాడే, వాణ్ణి చూసి మురిసిపోరు. ఎంత సంతోషమే ఆ కోడలు నిజంగా. మామయ్య గారండి పలహారం తింటారా, మామయ్య గారండి వెళ్ళొస్తాను, మామయ్య గారండి కాళ్ళు పట్టనా. ఏమి పిల్లే, పుట్టాక అందరికీ అన్నీ తెలిసి ఉంటాయా, చెప్తే వింటుంది చాలే. ఎంత సంతోషపడిపోతాడో. అవునండి చాలు, మన జన్మలు ఒబ్బిడైపోయినట్టే, ఇంకా మనకేం బెంగలేదు, మన జీవితాలు వెళ్ళిపోయినట్టే క్షేమంగా. ఎంత మురిసిపోతుందో ఆయన ఇల్లాలు. ఆ దంపతుల శాంతికి కారణం ఆ కోడలు. అందుకే ఆ మామగారు ఎంత గొప్పవాడైనా ఆయన చచ్చిపోతే తద్దినం పెట్టాలన్నా కోడలు దీపం పెడితేనే. ఆ అత్తమామలకి కోడలికి ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది. పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు కోడల్ని చూసుకుని మురిసిపోతే, నాలాంటి సామాన్యుడు మురిసిపోతే ఇంకా పెద్ద విశేషం ఏముంటుందండి లోకంలో. కాబట్టి కోడల్ని చూసుకుని అంత మురిసిపోయారట. 3,000,000 దేవతలు వచ్చారు, అక్షతలు వేశారు, దేవసేన యొక్క భర్త అయ్యాడు. ఎక్కడ దేవసేనని వివాహం చేసుకున్నాడు అన్న విషయంలో క్షేత్రాలకు సంబంధించి భిన్నమైనటువంటి కథలున్నాయి. కానీ సాధికారికంగా మనకి కనపడేది మాత్రం కుక్షి క్షేత్రంలో చేసుకున్నాడు అని. కుక్కీ అంటారు, కుక్కీ కాదు కుక్షి. కుక్షి అంటే గుహ అని ఒక అర్థం. ఒకానొకప్పుడు వాసుకి ఆ మందర పర్వతానికి తాడుగా చుట్టుకుని క్షీరసాగర మథనానికి ఉపయోగపడినటువంటి వాడు, పరమశివుని యందు అపారమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. వాసుకి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు. నువ్వు ఎంతటి భక్తులవో నాకు తెలుసు, ఇంత నా గురించి తపించాలా, అందుకే నీకొక విశేషమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాను. భారతదేశం కర్మభూమి, దక్షిణ దిక్కుగా వెళ్ళి అదిగో ఆ కుక్షి అనబడేటటువంటి గుహ ఒకటి ఉంది. ఆ గుహలో మూలస్థానమైనటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడికి వెళ్ళి కూర్చో, నా కొడుకు వస్తాడు. నా కొడుకు వచ్చాడు అని గుర్తు ఏమిటంటే దేవసేనని వివాహం చేసుకుంటాడు. అక్కడ చేసుకున్నప్పుడు తన యొక్క శూలాన్ని శూరపద్మాసుర సంహారం చేసి ఆ శూలాన్ని కడుక్కోవడం కోసమని ఒక ధార సృష్టిస్తాడు. ఆయన ఖడ్గ ప్రహారానికి పుడుతుంది ఒక ధార, దాన్ని కుమారధార అంటారు. కుమారధార పుట్టినప్పుడు నువ్వు గుహలోంచి బయటికి రా, నా కొడుకు కోడలు కూడా అక్కడే ఉంటారు.
ఆ పైన శివలింగ స్వరూపంతో నేనుంటాను, అక్కడే నువ్వుంటావు. ఎక్కడా లేని విధంగా నా కుటుంబంలో సభ్యత్వం ఇచ్చి నిన్ను నేను ఆ గుహలో నా పక్కనే ఉంచుకుంటాను, నా కొడుకుని ఒక పక్క నిన్నొక పక్క ఉంచుకుంటానని శివుడు అనుగ్రహించాడు. అందుకే ఆది సుబ్రహ్మణ్యం మూల సుబ్రహ్మణ్యం అంటారు. కుక్షి క్షేత్రంలో కొంచెం దూరంగా వెడితే అక్కడ వేరే గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక సర్పస్వరూపం ఉంటుంది. మొదట వాసుకి అక్కడికి వెళ్ళాడు. తర్వాత సుబ్రహ్మణ్యుడు శూరపద్మాసుర సంహారం చేసిన తర్వాత ఆ శూలానికి అంటుకున్నటువంటి నెత్తుట్ని మాంసాన్ని కడగడానికి ఒక తీర్థాన్ని సృష్టించాడు. పట్టిసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత రక్తమాంసములు అంటుకున్నటువంటి తన పెద్ద ఖడ్గాన్ని తీసుకెళ్లి కడుక్కున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అక్కడ కడిగాడు కాబట్టి దానికి పట్టిసం అని పేరు వచ్చింది. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా కుమారధార సృష్టించాడు. సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన భవరోగానికి శారీరక రోగాలకి కూడా గొప్ప విరుగుడు. అందుకు కదా శంకరాచార్యుల వారు తిరుచెందూరులో పత్ర విభూతి గురించి ఆ మాట మాట్లాడారు. అపస్మార కుష్ట క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాది గుల్మాది రోగాన్మహంత. అంతటి భయంకరమైన రోగాలు కూడా ఆయన యొక్క విభూతికి భక్తులైన వారికి క్షయమైపోతాయి అని. కాబట్టి అందుకే నిత్యాన్నదాన నిరతాకిల రోగహారీన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవచ్చ నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అని పేరు. మహానుభావుడు ఆ కుమారధారని సృష్టించాడు. నేను కుక్షి క్షేత్రంలో దర్శనానికి వెళ్ళినప్పుడు యథాలాపంగా 4 గంటలకి సాయంకాలం వెళ్ళి నించున్నాను. నా ముందు కొంతమంది ఉన్నారు, నా వెనక కొంతమంది ఉన్నారు. కాసేపు ఆగి ఏదో మా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి కాసేపు ఆగి నా వెనక ఉన్న ఆయన వంక చూశాను. నేను ఎందుకు సభాముఖంగా చెప్పాలి, భయంకరమైనటువంటి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ముందు వాళ్ళని చూశాను, వాళ్ళకి చర్మవ్యాధి. ఏమిటో ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇంతమంది చర్మవ్యాధితో ఇంత భయంకరంగా ఉన్నారనుకున్నాను. అక్కడ విచిత్రం ఏమిటంటే ఒక సేవ ఉంటుంది కుక్షి తీర్థంలో. కుక్షి తీర్థంలో అర్చకులు అక్షయ పాత్రలో పెట్టి అన్నాన్ని తీసుకొచ్చి నైవేద్యం చేస్తారు. అది దర్పణ తీర్థము అని దేవాలయానికి పక్కనే వెడుతుంటుంది. చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దర్పణ తీర్థంలో సుబ్రహ్మణ్యుని యొక్క క్షేత్రంలో అర్చకులకి కలలోకి వచ్చి చెప్పాడు, స్వామి నా పూజలో వాడవలసినటువంటి రాజోపచారాల్లో ఉపయోగించే అద్దం, నాకు నైవేద్యం పెట్టడానికి అక్షయ పాత్ర కొట్టుకొచ్చి గుడి ముందు నించున్నాయి, వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు. రాత్రి నిద్రలో అర్చకులు లేచి స్నానం చేసి వచ్చి చూస్తే మహాప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి తీర్థంలో ఆ 2 అక్కడ నిలబడి ఉన్నాయి గుడి పక్కన. వాటిని తీసుకున్నారు. ఇప్పటికీ అక్షయ పాత్రలోనే అన్నం తీసుకొచ్చి నివేదన చేస్తారు. చేసి లోపల పూజలు చేసేటటువంటి బ్రాహ్మణులకు అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టినటువంటి విస్తళ్ళని ప్రత్యేకంగా సేవా టికెట్గా తీసుకుంటారు. తీసుకుని చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ విస్తళ్ళ మీద దుల్లుతుండగా నేను చూశాను. ఆ కుమారధార యందు స్నానం కోసం, దర్పణ తీర్థంలో స్నానం కోసం వస్తారు ప్రత్యేకంగా. వాసుకి ఆ లోపల ఉంటాడు. వాసుకి యొక్క ఊపిరిలోంచి విషపు జ్వాలలు వస్తుంటాయి. మనం తట్టుకోలేమని అనారోగ్యం వస్తుందని లోపల గుహలో వాసుకి ఉంటాడు. అందుకే ఎక్కడండి అని అంత జాగ్రత్తగా చూస్తుంటారు. దీపాల కాంతిలో చూడాలి. శివలింగం, వాసుకి, సుబ్రహ్మణ్యుడు ముగ్గురు ఉంటారు. వాసుకి విషజ్వాలలు వస్తూ ఉంటాయి. మనకి ఆ జ్వాల తగిలితే మృత్యుకారకం అవుతుందని గరుడ స్తంభం వేసి ఉంటుంది మధ్యలో. ఆ గరుడ స్తంభం విషాన్ని విరగ్గొడుతుంది. గరుడ స్తంభానికి యువతల నుంచి మనం లోపలికి దర్శనం చేస్తాం. అంత గొప్ప కుక్షి తీర్థంలో దేవసేనతో సుబ్రహ్మణ్యుడికి వివాహం జరిగింది అన్నది ఎక్కువ మంది పెద్దలు నిర్ధారించినటువంటి ఐతిహ్యం. కాబట్టి ఆయనకి అక్కడ జరిగింది. ఆ ఒక్క చోటే కాదు, ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు విశేషమైనటువంటి రీతిలో ఆరాధన అందుకుంటున్నాడు. చిత్రం ఏమిటంటే నేల మీద ఉన్న గుడి కన్నా కూడా సుబ్రహ్మణ్యుడికి కొండ మీద ఉన్నటువంటి గుడి చాలా తేజోవంతమై ఉంటుంది. అది ఆయన యొక్క తత్వమునందు ప్రకాశించేటటువంటి లక్షణం. అందుకే సుబ్రహ్మణ్యుడి దేవస్థానాలన్నీ కొండల మీద ఉంటాయి సాధారణంగా. అన్ని దేవాలయాల్లోనూ ఈశ్వరుడికి జరిగేటటువంటి ఆరాధనలు ఒకెత్తైతే సుబ్రహ్మణ్యుడికి జరిగేటటువంటి ఆరాధన యందు కావడి సేవ విశేషం. కావడి సేవ చాలా విశేషంగా చేస్తారు సుబ్రహ్మణ్యుడికి. అలా కావడి సేవ చెయ్యడానికి కూడా ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు.
ఒకప్పుడు అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చారు. వింధ్య పర్వతం గర్వంతో పెరిగిపోతే సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడకుండా అడ్డగిస్తే వింధ్యుని యొక్క గర్వం అడిచి వింధ్య పర్వతాన్ని వంచడం కోసమని అగస్త్యుడు బయలుదేరి వస్తుంటే అంతటి వింధ్య పర్వతము వంగి నమస్కారం చేసింది. పెద్దవాణ్ణి అయిపోయాను, మళ్ళీ అస్తమానం నువ్వు పైకి లేచిపోతూ ఉండడం, నేను వస్తూ ఉండడం, నువ్వు వంగుతూ ఉండడం ఎందుకు? నేను దక్షిణ దేశానికి ఎడుతున్నాను, మళ్ళీ దాటి ఉత్తర దేశం వచ్చే వరకు ఇలా ఉండన్నాడు ఆయన. అది అలాగే వంగి ఉండిపోయింది. అగస్త్యుడు రాడు, వింధ్య పర్వతం లేవదు. ఆయన దక్షిణ దిక్కుగా వచ్చి చిట్ట చివర ఆ కేరళ రాష్ట్రంలోకి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి సమయంలో ఆయన ఇడుంబన్ అనబడేటటువంటి ఒక శిష్యుణ్ణి కూడా తన వెంట తీసుకెళ్లారు. విచిత్రం ఏమిటంటే ఆయన ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు అగస్త్య మహర్షికి వశవర్తి అయ్యాడు. ఆంజనేయ స్వామికి లంక వశవర్తి అయినట్టు. లంకిణి అంటారు, లంకిణిని చంపడం కుదరదు, వశవర్తిని చేసుకుంటారు. అలా రాక్షసుడు వశవర్తి అయ్యాడు అగస్త్య మహర్షికి. ఆయన శివగిరి సత్యగిరి అని 2 కొండలను చూశాడు. చూసి ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో, ఈ 2 కొండల్ని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాలి. ఒరే కావడి పట్టుకొచ్చి 2 వైపులా ఉన్న తట్టల్లో 2 కొండలు పట్టుకుని నాతో రా అన్నాడు. ఆ రాక్షసుడు 2 కొండలు కలిపి 2 తట్టల్లోనూ పెట్టుకుని అగస్త్య మహర్షి వెనకాతల కావడి పట్టుకుని బయలుదేరాడు. తిన్నగా వాళ్ళు పళని క్షేత్రం దగ్గరికి వచ్చారు. తీరా పళని క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 2 కొండల్ని అక్కడ దింపాడు. దింపి కాస్త బలలికగా ఉందని పడుకున్నాడు అగస్త్య మహర్షి. ముందుకు నడుస్తున్నాడు. ఆయన లావుగా పొట్టిగా ఉంటారంటారు, అందుకని నడుస్తున్నారు. కుంభ సంభవ, అమ్మవారి పొట్టి చూపుతో పోలుస్తారు మూకశంకరులు అగస్త్య మహర్షిని. అది ఎంత శక్తివంతమో అగస్త్యుడు అంత శక్తివంతుడు. ఆయన నడిచి ముందు వెళ్ళిపోతున్నారు. ఈ ఇడుంబన్ కాసేపు చెట్టు కింద పడుకుని లేచాడు. ఈలోగా బాలసుబ్రహ్మణ్యం పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధబాణి అయి ఇంద్రియములను శిక్షించి శాంతి పొందినటువంటి స్వామి ఓ కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. ఈయన లేచి ఒక కొండ తట్టలో పెట్టుకుని 2వ కొండ పెట్టుకుందామంటే కదలటం లేదు. ఎందుకు కదలటం లేదని కొండ మీదకి చూశాడు. ఈ చిన్న పిల్లాడు కూర్చున్నాడు. ఒరే నువ్వు కూర్చుంటే కొండ కదలటం లేదు, దిగ ఉతలకి పో అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. నువ్వేవాడు రా పమ్మడానికి అన్నారు. ఇద్దరికి మాట పెరిగింది. సత్తా చూసుకుందాం రమ్మన్నారు. ఇద్దరూ కలియబడ్డారు. సుబ్రహ్మణ్యుడి చేతిలో ఇడుంబన్ మరణించడం ఏమంత పెద్ద విశేషం. ఇడుంబన్ మరణించాడు. అగస్త్య మహర్షి వెనక్కి వచ్చి చూశారు. అయ్యయ్యో వాడు నా శిష్యుడయ్యా, నేనే తెమ్మన్నాను కొండలు తట్టలో పెట్టి, నువ్వు సంహారం చేసేశావే అన్నారు. నీ అంతటి వాడు అడిగాడు కాబట్టి ఇడుంబన్ని బతికిస్తానని బ్రతికించారు. అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుడు కలిసి ఒక నిర్ణయం చేశారు. ఈ పళని క్షేత్రానికి ఎవరైనా దర్శనానికి వస్తే ముందు ఇదిగో ఇక్కడ ఇడుంబన్ దేవాలయం ఉంటుంది, ఈయన్ని దర్శనం చేసిన తరువాత పళని సుబ్రహ్మణ్య దర్శనానికి వెళ్ళాలి. పళని సుబ్రహ్మణ్యుడిది ఒక విశేషం. అలాంటి మూర్తిని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చెయ్యాలి అని కొడైకెనాల్లో కొండకి చివర ఒక సుబ్రహ్మణ్య దేవాలయం కట్టారు. అక్కడ కూడా పళని దేవాలయం ఎలా ఉంటుందో అలాగే కట్టారు. కానీ పళని దేవాలయంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం ఒక విశేషం ఉంది. భోగరుడు అనబడేటటువంటి ఒక ఋషి నవపాషాణంతో నిర్మాణం చేశాడు. ఆ నవపాషాణ మూర్తి బహుశः నాకు తెలిసి ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క పళనిలోనే ఉంది. ఆ కారణం చేతనే పళనిలో ఉండేటటువంటి నవపాషాణమూర్తికి అభిషేకం చేసిన తీర్థం కోసం అర్రులు చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకుంటే చాలు వ్యక్తులకు ప్రధానంగా దేహారోగ్యము సిద్ధిస్తుంది అని పెద్దల యందు చాలా బలమైన విశ్వాసం. అందుకే అటువంటి నవపాషాణమూర్తిగా వెలిసి ఉంటాడు అక్కడ సుబ్రహ్మణ్యుడు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అంటే ముందు ఇడుంబన్ దర్శనం చెయ్యాలి. ఇడుంబన్ కావడి పట్టుకుని వెడుతుండగా అగస్త్యుడి యొక్క ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్యుడు సంహరించి అనుగ్రహించి మళ్ళీ అక్కడ ఉండడానికి చోటిచ్చాడు కనుక ఇడుంబన్ ఏ సేవ చేస్తుండగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి గురయ్యాడో అదే సేవ ద్రవిడ దేశం అంతా భక్తులు చేస్తారు. స్కందగిరిలో కూడా ఇదే సేవ నిర్వహిస్తూ ఉంటారు. కావడి సేవ అని సుబ్రహ్మణ్యుడి అభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు ఏ ఉంటాయో ప్రధానంగా పంచామృతాలైనటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూతి మొదలైనవి కావడిలో పెట్టుకుని ఆ కావడిని మోస్తూ పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా కావడిలో పడుకోబెట్టుకుని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టడానికి పక్కనున్న పొలాల్లో వంటలు చేసి తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటారు. అంత గొప్పగా
ఆడికృత్తిక మొదలైనటువంటి వాటికి ఆదికృత్తిక అనవలసి ఉంటుంది. మనం మొదలైనటువంటి సందర్భాల్లో సుబ్రహ్మణ్య షష్ఠిలో, స్కంద షష్ఠిలో ఈ కావడి ఉత్సవాన్ని మహోజ్వలంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకి కావడి సేవ అత్యంత ప్రధానం. మళ్ళీ కావడి సేవ అంత బాగా జరిగేటటువంటి దేవాలయం నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఒక్క భాగ్యనగరంలోని స్కందగిరి మాత్రమే. ఒక్క స్కందగిరిలోనే అంత అద్భుతంగా జరుగుతుంది ఆ కావడి సేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.